హలో అండి. నమస్తే. బేబీ హెల్తీ రెసిపీస్‌లో చాలా ఈజీగా చేసుకునేటువంటి బేబీ వెయిట్ గెయిన్ రెసిపీస్ అండి. ఎపిసోడ్ 10. ఈ ఎపిసోడ్ అనేది నేను ఊర్లో చేశాను. ఓకే. ఇందుకు కావలసిన ఇంగ్రీడియెంట్స్ పాలకూర అండి. పాలకైతే ఊర్లోకి గంపలో పెట్టుకొని వస్తారండి. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. పాలకూర అలాగే చుక్కకూర 2 కలిపి తీసుకున్నాను. అది కొద్దిగా, ఇది కొద్దిగా. అలాగే పెసలండి. పెసలు 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. నానబెట్టానండి. ఎందుకంటే అలాగే డైరెక్ట్‌గా వేసామంటే పిల్లలకి మెత్తగా మెదపడానికి కొంచెం గట్టిగా ఉంటాయి. కాబట్టి మంచిగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్నటువంటి పాలకూర, అలాగే చుక్కకూర ఈ రెండింటిని ఇందులోనే నేను వేసుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న సైజులో ఉన్నటువంటి క్యారెట్ తీసుకోవాలి. వీలైనంత వరకు పల్లెటూరులో చాలా అంటే చాలా ఫ్రెష్‌గా కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు చాలా బావుంటాయండి. ఇప్పుడు ఈ క్యారెట్‌ని నేను కడిగి చిన్న చిన్న ముక్కలుగా వేశాను. నెక్స్ట్ అందులోనే కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి తగినన్ని నీళ్లు వేసుకుంటున్నాను. చూడండి, ఎండలు అయితే నేనున్నప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ షూట్ చేసిన వీడియో. ఇప్పుడైతే నేను దీనికి వాయిస్ ఇస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. పిల్లలు మంచి హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఇటువంటి రెసిపీస్‌ని చేస్తూ పిల్లలకు తినపెట్టుకుంటూ ఉండాలండి. చాలా హెల్తీగా ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేశానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కుక్కర్‌ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసి ఒక 2 లేదా 3 విజిల్లు వచ్చాయంటే సరిపోతాయండి. చూడండి, విజిల్ వచ్చేసేసి ప్రెషర్ అంతా కూడా నేను తీసేసాను. ఇప్పుడు నేను మెత్తగా మెదుపుకోవాలండి. వీలైనంత వరకు పిల్లలకు కొద్దిగా మెత్తగా వాటరీగా పెట్టామంటే ఈజీ డైజెషన్ అవుతుంది. పిల్లలు తినడానికి కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు చూడండి, వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఈ వాటర్‌ని వేస్ట్ చేయకుండా ఏం చేస్తానో కూడా చూసేయండి. ఇప్పుడు ఒక గ్లాస్‌కి సపరేట్ చేసేస్తున్నాను. ఈ నీళ్ళని నేను ఏం చేస్తాను అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుందండి. మన ఛానల్‌లో ఇంకా బేబీ హెల్తీ రెసిపీసు, అలాగే వెయిట్ గెయిన్ రెసిపీస్ చాలా ఈజీ మెథడ్‌లో ఉన్నాయి. ముందు ముందుకు కూడా మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి. పిల్లలు మంచి వెయిట్ గెయిన్ అవ్వడానికి, అలాగే యాక్టివ్‌గా, హెల్తీగా ఉండాలంటే వీలైనంత వరకి హోమ్ మేడ్స్ చేసి పిల్లలకి పెడుతూ ఉండాలండి. ఎప్పుడో మనం పొద్దున చేసి సాయంత్రంగా పెట్టడం ఇలా అయితే చేయొద్దండి. ఎప్పటికప్పుడు 3 పూటలా వేడి వేడిగా చేసి పిల్లలకు తగినంత పెట్టండి. చాలా బాగా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే బాగా ఆడుకుంటారు. ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, గోల చేయకుండా, ఏడవకుండా అందరి పిల్లల్లాగే మన పిల్లలు కూడా హ్యాపీగా, హెల్తీగా ఉంటారండి. చూడండి, ఇప్పుడు నేనైతే ఒక బౌల్‌కి దీన్ని వేసుకుంటున్నాను కావలసినంత. ఇందులోనే ఇంట్లోనే తయారు చేసినటువంటి నెయ్యిని కూడా వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. మంచి ఆరోగ్యం అండి. ఇంట్లో చేసినటువంటి నెయ్యి వేసుకుంటేనే పిల్లలకు మంచి రుచి అనేది తగులుతుంది. ఎప్పుడైతే పిల్లల నాలుకకు రుచి తగులుతుందో పిల్లలైతే ఇబ్బంది లేకుండా ఈజీగా తినేస్తారండి. లేదంటే తినడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకా మీకు ముందు వీడియోస్‌లో పిల్లలు మొబైల్ చూస్తూ తినిపించే అలవాటు మీరు చేస్తున్నారా? అయితే పొరపాటు చేసినట్టే అండి. అలా చేయకుండా తినిపించాలంటే ఎలా తినిపించవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. సో, మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి, బేబీస్ ఉన్న వారికి షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నెయ్యి అయితే మనకు కొంచెం గడ్డగా ఉన్నింది. వేడి దాని మీద వేయడం వల్ల మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు పాపకు తినపెట్టేసానండి. నెక్స్ట్ ఫైనల్‌గా ఈ వాటర్‌ని అయితే తాపిస్తూ ఉన్నాను. ఇది అండి. థ్యాంక్ యూ అండి.